ఓకే ఓకే సరే బాబు. మొదటి డాన్స్ గ్రూపు సాయంత్రం 6 కల్లా ఇక్కడికి వచ్చేస్తారు. అయితే జాలీగా ఉంటుందని చెప్పండి అంకుల్. లక్ష్మి ఆంటీకి వెళ్ళి దీని గురించి చెప్తాను. ఏదైనా చెప్పాలి కదా, బుద్ధి లేందానా. హే అలా చూడు. నమస్తే అంకుల్. నమస్తే అంకుల్. మీరు నమస్తే. తరుణ్ని చూసారా? లేదు, మీరిద్దరే కదా తనతో ఉండింది. ఏం చెప్పమంటారంటే ఇంతసేపు మాతోనే ఉన్నాడు. 2 నిమిషాలు వస్తానన్నాడు, కానీ ఇంతవరకు రాలేదు. ఆంటీ, మావయ్య మళ్ళీ అమిషా రూమ్ కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారా ఏంటి? అమిషా ఉండే రూమ్ లోకా? చాలా అన్యాయం ఇది. సాయంత్రం వరకు ఓపికతో ఉండడా? వావ్, టీనా ఎంత అందంగా డెకరేషన్ చేసిందో. వావ్ అమిషా, ఈ జ్యువెలరీసు నీ కాస్ట్యూమ్ కి చాలా బాగుంటుంది. నీకు బుర్ర చెడిపోయిందా? ఇది చాలా ఓల్డ్ ఫ్యాషన్. చూడు, ఏంటి ఇది తనది కాదు, తన అమ్మ నగలు లాగా ఉంది. నీకేమైనా పిచ్చా? అదిగో అది చూడు. అదే ఎలా ఉంది? ఓ మై గాడ్, టీనా నువ్వు ఎంత అందంగా డెకరేషన్ చేసావు. నిజంగా చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి, సో ఆబ్వియస్లీ ఒక ఈవెంట్ మేనేజర్గా నా బెస్ట్ని నేను ఇవ్వాలి కదా. రియలీ టీనా, నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా అది సరిపోదు. నిజమేరేనా? ఆ అబ్బాయి ఉంటే ఎలా ఉంటుందో నువ్వు ఉన్నప్పుడు అలా ఉంది. నిజంగా అమ్మా, టీనా వల్ల నాకు అన్నీ లేని లోటు తెలీదు. అరే ఏంటి సడన్ గా అందరూ ఎమోషనల్ అయిపోయారు? ఆంటీ, నేను కూడా మీ ఫ్యామిలీ మెంబరే కదా, అప్పుడు ఎందుకు ఇలా అంతా చెప్పి నన్ను ఏడిపిస్తున్నారు? అరే నా బంగారం. హే ఊరుకోవే, నన్ను ఏడిపిస్తే నా మేకప్ పాడైపోతుంది. సరే నేను సర్దుతాను. నేను కూడా. అమ్మా, నాకు హక్ కావాలి. రా 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 రా. ఇప్పుడెవరు వచ్చుంటారు? నేను వెళ్ళి చూస్తాను. వెళ్ళు. సరే ఇదంతా సర్దండి. బావగారు మీరు ఏమైంది? మీరు లోపలికి రాకూడదు. నేను లోపల రాకూడదా? మీరు రాకూడదు. తరుణ్, సరే సరే, ఇదే నా సంగతి. తన్ని చూడ్డానికి వచ్చారు. అతను ఎలా ఏడిపిస్తానో అరే, చూడు. కాజల్ ఏం చేస్తున్నావు? ఏం నా చేస్తున్నారు పెళ్ళిలో బావా? నేనే బావా, రాకూడదా? ఆగండి. ఏంటి మాట్లాడుతున్నారు? ఒక నిమిషం అమిషా, స్నేహ, వీళ్ళు లోపలికి ఎలా రానిచ్చావు? లోపల వదిలేసావంటే? వారిని, నీ ఫ్రెండ్ని నా ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. తోడు పెళ్లి కొడుకు చూస్తే తప్పే ఉంది. మిస్టర్ వరుడు, మైరు సహాయక వరుడు, పెళ్లి సాంప్రదాయాలు మర్చిపోయారా? ఏంటి సాంప్రదాయాలు పద్ధతులు? పెళ్లికి ముందు వధువుని మీరు చూడలేరు. హే దింపు దింపు. పెళ్లికి ముందు నేను చాలాసార్లు చూశాను కదా, ఇప్పుడు సాంప్రదాయం చేసి ఏం చేయబోతున్నారు? అమిషా, నువ్వైనా ఏదైనా చెప్పు. అమిషా నోరు తెరవదు. ఇక్కడ పద్ధతి అంటే పద్ధతే. పెళ్ళైన తర్వాత చూడగలరు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. దయచేసి కాస్త అర్థం చేసుకోండి. పెళ్లి కొడుకు పాపం ఆరాట పడుతున్నాడు. హాయ్ అవును. చెప్పండి. అమిషాకి ఓన్లీ హాయ్ చెప్పడానికి వచ్చాడా? మిస్టర్ వరుడు, మీరు సాయంత్రం హాయ్ చెప్పండి. ప్రస్తుతానికి బాయ్. అరే ఎలాగిదంతా? అమిషా బాయ్ చెప్పు. చూసారా, బాయ్ చెప్పింది. వెళ్ళండి 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 అమిషా, వెళ్ళండి అమిషా. వెళ్ళండి ఇక్కడ నుంచి. వెళ్ళండి. ఒక నిమిషం. మర్యాదగా ఒక నిమిషం వెళ్ళండి. చెప్తున్నాను కదా. అరే, అరే బయలుదేరండి. ఇదెక్కడ న్యాయం? పెళ్లి కొడుకు తాలూకా వాళ్ళని ఇలాగే తరిమి కొట్టేస్తారా ఏంటి? అల్లుడింటి వాళ్ళే కొట్టుకుంటున్నారు. నువ్వు ఒకటి. మాకు ఇంకొకటి కూడా తెలుసు. అదేంటంటే అల్లుడిని అరే, బయటికి తొయ్యడం. బాయ్ బావా. ఇద్దరు కలిసి వాణ్ణి తరివేశారన్నమాట. ఆంటీ, వాళ్ళు స్థలాన్ని గాలి చేసేటట్టు లేదు. చూస్తూ ఉండండి, వాళ్ళు తిరిగి ఇక్కడికి ఖచ్చితంగా వస్తారు. ఆ, ఇలా చూడండి, ఆయన మళ్ళీ వస్తే ప్లీజ్ ఆయన నాతో మాట్లాడనివ్వండి, సరేనా? అరే రే, రెండు వైపులో మంట పుట్టినట్టుంది. పెళ్లి కూతురు కూడా పెళ్లి కొడుకుని చూడాలని తప్పించిపోతోంది. ఆంటీ, అంతేకాదు,
మీరు నాకు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలి. హలో, ఎందుకు ఇవ్వాలి? నీకే ఎందుకు ఇవ్వాలి? అంత గొప్ప పని నువ్వేం చేసావు? అవును, ఖచ్చితంగా చేశాను. అమీషా మరియు తరుణ్ని నేనే కలిపాను కదా. ఇప్పుడు పెళ్లి పెట్టాలి వరకు వచ్చారు. ఇలా చూడు కాజల్, వీళ్ళిద్దరూ కలవడానికి నువ్వు ఒక కారణమే. కానీ ప్రేమ వాళ్ళలో తానుగానే కదా పుట్టింది. అవును, ఏదైతే అది. వీళ్ళిద్దరికి మొదటి చూపులోనే ఒకరి మీద ఒకరికి ప్రేమ వచ్చింది. అవును కదా, నిజమే కదా? అంటే నాకు ఇందులో క్రెడిట్ లేవా? అరే నీకు నేను గిఫ్ట్ ఇస్తాను. నిజంగానా? ఆ ఆంటీ తనకి ఏ గిఫ్ట్ దొరకదు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరూ ఎవరి కంటికి కనిపించరు. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పావు? మేడం, నేను ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అరే దేవుడా, నిన్నటి వరకు ఈ పనిని నువ్వు చేయనని చెప్పావు కదా. ఈరోజు సడన్ గా ఎలా రెడీ అయ్యావు? ఇలా చూడండి మేడం, మీరు చెప్పిన పని పూర్తి కావాలా వద్దా? ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? ఈరోజు ఇప్పుడే. కానీ నాదొక షరతు. షర్తా? అలా అంటే? నేను ఈ పని చేయాలంటే 3 లక్షల రూపాయలు కావాలి, అది పనికి ముందే. ఏంటి, నువ్వు తెలివిగానే ఉన్నావా? ఇంత చిన్న పనికి 3 లక్షలా? అవును మేడం, అది ఇప్పుడే. వెంటనే ఇంత డబ్బుని నేను ఎలా అరేంజ్ చేయాలి? మేడం, అదంతా నాకు అనవసరం. నాకు డబ్బులు ఇప్పుడే కావాలి. ఇక చూడు, ఈ రోజు పని పూర్తి చేయి, నేను రేపు డబ్బులు ఇస్తాను. లేదు మేడం, ముందు డబ్బు, తర్వాతే పని. సరే, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి మేడం, ఎక్కడికి వెళ్ళావు? నా పెళ్లి రోజు కూడా లేటుగా వస్తావా? ఆఫీస్లో ఎక్కువ పని ఉంటుందని నీకు తెలుసు కదా. నువ్వు నీ పని. ఈ రోజు నువ్వు లీవ్ వేయలేవమ్మా? బాగుంది కదా? అమ్మ కూతురు ఒకేలాగా ఇద్దరు నాతో గొడవ పడతారు. ఖచ్చితంగా హక్కు ఉంది. ఇక్కడ చాలా పనులున్నాయి. నేను వచ్చేసాను కదా, అన్ని పనులు కలిసి చేద్దాం. మ్మ్. అవును, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అరే ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? డెకరేషన్కి ఇంకా కాస్త పని అలా పెండింగ్లో ఉంది, అందుకనే అక్కడికి వెళ్ళాను. అలాగా. అరే రే, ఇప్పుడే గుర్తొస్తోంది, వస్తానుండు. ఆ, అర్రే రే, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఆగు, నేను వస్తాను. మెలిటా, ఇలా చూడు. ఇదిగో వస్తాను. ఇది ఎలా ఉంది? వెరీ నైస్. చాలా బాగుంది. వావ్, ఏమైంది? నా పర్స్ని వెతుకుతున్నాను, నా థింగ్స్ ఎక్కడుందని చూస్తున్నాను. నన్ను సాయం చేయమంటావా? లేదు లేదు, నేను చూసుకుంటాను. సరే.
అది చూపించు. అలాగా? ఏమైంది? ఇదే ఇదే. అరే ఈ బాక్స్ లో నెక్లెస్ కనిపించలేదు. ఇక్కడే కదా ఉండింది. అవును, కాసేపు ముందు ఇందులో చూశాను. అరే దేవుడా, త్వరగా వెతకండి. అటువైపు వెతుకో. ఆంటీ టెన్షన్ పడకండి, కనిపెడతాం. ఈ వస్తువులన్నీ తీయండి. కింద ఎక్కడన్నా పడిపోయి ఉంటుందో ఏంటో. అక్కడ కింద చూడమ్మా. వేరే బాక్స్ లో కలిసిపోయి ఉంటుందా? లేదమ్మా, అక్కడ లేదు. హలో, ఇదిగో వస్తున్నాను. ఓకే ఓకే, యా యా. అరే కనిపించలేదే. ఇక్కడ కింద చూడండి. సరే అక్కడ చూడు, ఆ సైడు. అమ్మయ్యా, అదిగో అక్కడుంది. ఓ థ్యాంక్ గాడ్. నేను ఇందులోనే కదా పెట్టాను. ఇప్పుడు అక్కడుందేంటి? అమ్మా దొరికింది కదా, వదిలేయమ్మా. కాజల్, అందరి కోసం కాఫీ ఆర్డర్ చేస్తావా? మేడం గారు, ఇంకా ఏమి కావాలి? లేదు లేదు, ఇది చాలు. ఇప్పుడే ఆర్డర్ చేస్తాను. నువ్వు అడిగిన 3 లక్షలు. ఇంకో అరగంటలో నేను చెప్పిన పనిని నువ్వు పూర్తి చేయాలి. మీ పని పూర్తయింది మేడం. గ్రేట్. ఒక విషయం అడగనా మేడం? ఇంత చిన్న పని చేయడం కోసం మీరు నాకు 3 లక్షలు ఇచ్చారు. మీరేమైనా తప్పు చేస్తున్నారా? ఇంత డబ్బు నీకు ఇచ్చింది నన్ను ప్రశ్నలు అడగడానికి కాదు. నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడు. నేను అడిగింది నాకివ్వు. పని గురించి మీరు ఆలోచించకండి మేడం. మీరు నాతో చెప్పి చాలా మంచి పని చేశారు. మేడం కాఫీ. అక్కడ ఉంచండి, మేము కలుపుకుంటాం. అమ్మా కాఫీ. అమ్మా రండమ్మా, కాఫీ తాగుదాం. ఇదిగో వస్తున్నా. మెరిటా, వచ్చి కాఫీ తాగమ్మా. లేదంటీ, నాకు కాఫీ వద్దు, మీరు తాగండి. మీరు తరుణ్ని చూసారా? లేదు. ఎగ్జాక్ట్ గా మీరంతా ఏం చూశారు? ఈవిడ ఎక్కడి నుంచి కింద పడ్డారు? ట్రీనా అరిచే శబ్దం విని మేం తిరిగి చూసాము. పైన నుంచి తను కింద పడిపోయింది. టెర్రస్ లో వాళ్ళతో పాటు వేరే ఎవరైనా ఉన్నారా? లేదు సార్, మేము పైన ఇంకెవరిని చూడలేదు. ఈ టీనా టెర్రస్ మీద ఏం చేశారు? సార్ మాకేదీ తెలియదు. టెర్రస్ మీద ఏమైనా మ్యారేజ్ ఈవెంట్ లాంటిది రెడీ చేస్తూ ఉన్నారా? లేదు సార్, అన్ని ఫంక్షన్స్ బాల్ రూమ్ లో లాన్ లోనే జరిగేవి. టెర్రస్ కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. సార్, ఈ పెళ్లి ఆర్గనైజర్ రీనానే. తానే పెళ్లి పనులంతా చేసింది. కానీ టెరెస్కి ఎందుకు వెళ్ళిందో తెలియదు. టెర్రస్ మీదకి వెళ్ళడానికి ఏదైనా ముఖ్యమైన కారణం ఉండుంటుంది. సార్, మీరు ఏమంటున్నారు? ట్రీనా సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిందా? ఎందుకు? ఆత్మహత్య చేసుకోవడానికి ఏమైనా కారణం ఉందా? లేదు సార్, మీ మాటలు అలా అనిపించింది. అవునా? సరే, ట్రీనాకి ఎవరితోనైనా గొడవలు, మనస్పర్ధ లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు సార్,
అలా ఏం జరగలేదు. టీనా చాలా మంచి అమ్మాయి. చివరిగా మీరు ట్రీనాని ఎక్కడ చూశారు? తను అమిషా రూమ్లోనే ఉండేది. ఆ తర్వాత తను రెడీ, బాడీని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపడానికి ఏర్పాటు చేయి. మనం టెర్రస్ పైకి వెళ్ళి ఏమైందో చెక్ చేస్తుందాం. ఎస్ సార్. సార్, మీరందరూ ఒప్పుకుంటే అమిషాని తన రూమ్కి తీసుకెళ్ళొచ్చా? సరే, ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు మీరెవరు ఈ హోటల్ వదిలి వెళ్ళకూడదు. అంటే ట్రీనా ఇక్కడి నుంచే కింద పడింది. ఇదేమిటి? రక్తం ఇక్కడికి ఎలా వచ్చింది? నాకేం సరిగ్గా అనిపించట్లేదు. నాకు తల తిరుగుతుంది. కావాలంటే ఒక పని చెయ్యి, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. లేదు, అక్కడ అన్నీ చూసాం కానీ నాకేదోలా ఉంది. అమిషా, నువ్వు ఇక్కడే సోఫాలో కాసేపు రెస్ట్ తీసుకోమా. లేదమ్మా. ఎలాగా? కప్పులో వేసిన కాఫీ చల్లారలేదు, కానీ తన ముందే చనిపోయింది. లేదు, నాకు చాలా డిస్టర్బ్గా ఉంది. నన్ను ఒంటరిగా ఇక్కడ వదిలేండి ప్లీజ్. అమిషా, నువ్వు ఒక విషయం చెయ్యి, పక్కనుండే రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. అక్కడ ఖాళీగా ఉంది, ఎవరు డిస్టర్బ్ చేయరు. అలాగే. సరే, మేనేజర్ దగ్గర అడిగి నేను తాళం తెస్తాను, సరేనా? నువ్వు అక్కడికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. ఈలోపు ఈ రూమ్ని నేను క్లీన్ చేస్తాను. అలాగే. ట్రీనాకి దెబ్బ తగిలింది తల వెనక. అంటే తను ఇలా ఇలా కింద పడి ఉంటుంది. సార్, సార్ ప్రియాన్ కింద హత్య చేశారా? అవును, ఖచ్చితంగా ఇది సూసైడ్ కాదు, అవకాశమే లేదు. ట్రీనాని హత్య చేసుంటారని అనిపిస్తుందా మీకు? తన ఫ్రెండ్ పెళ్లిలో ట్రీనాని ఇలా హత్య చేయాలని ఎవరు ప్లాన్ చేసుంటారు సార్? ఆ విషయం త్వరలోనే తెలుస్తుంది, కానీ ట్రీనా ఇక్కడ ఒంటరిగా ఉందని తెలిసే ఇక్కడికి వచ్చి తోశారు. ఫ్రెడీ, ఏంటి? ఇక్కడ చూడండి సార్, కార్పెట్ కింద రక్తం ఉంది. ఇదెవరు చూశారు? సార్, ఈ వెయిటరే ఈ రూమ్ని క్లీన్ చేయడానికి వచ్చారు. కింద పడిపోయిన కాఫీని క్లీన్ చేస్తున్నాను. అప్పుడు కార్పెట్ని నేను ఎత్తి చూసినప్పుడు కింద రక్తం ఉందని తెలిసింది సార్. ఎందుకంటే యూజువల్లీ కార్పెట్ ఇక్కడ ఉండదు, అక్కడే వేసేవాళ్ళు. సార్, నేనేం చేయలేదు, నిజంగానే చెప్తున్నాను. రూమ్లో ఎవరు స్టే చేశారు? అది నా కూతురు అమిషా రూమ్. అదేంటంటే చేజారి కాఫీ కింద దొల్లింది, అందువల్ల రూమ్ చేంజ్ చేశాను. నైస్. ఆంటీ, ఆ ట్రీనా ట్రీనాకేమైంది? ఆంటీ, తను చనిపోయింది. ఏంటి ఏంటి? రెడీ పూర్వి, వెళ్ళి రూమ్ని బాగా చెక్ చేయండి. రక్తం కానీ ఏమైనా దొరుకుతుందేమో చూడండి. సో జరగండి. ఇక్కడ నేల మీద రక్తం చింది ఉంది, మీకు తెలియలేదు.
అవును సార్, తెలీదు. అది టీనా విషయం వినగానే మేమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఇదంతా ఎలా జరిగిందో తెలీదు. సార్, ఇక్కడ వేరే ఎక్కడా రక్తం లేదు సార్. సార్, రక్తం ఎక్కడా లేదు సార్. ఇక్కడ ఎవరి మీద దాడి చేశారు. ఆ తర్వాత దాన్ని దాయడం కోసం కార్పెట్తో మూసేశారు. ఈ రూమ్లోంచి మీరు బయటికి వెళ్తుంటే ఈ రూమ్లో ఇంకెవరున్నారు? అది నేను, నా కూతురు అమీషా, ఇంకా మెలిటా. సార్, మీరు ఎందుకు ఇలా నన్ను చూస్తున్నారు? దీని గురించి నాకు ఏమీ తెలియదు. వింతగా ఉంది. ఎవరికి ఏమీ తెలియడం లేదు. ఇక్కడ ఒక అమ్మాయి హత్య జరిగింది. ఎవరి మీదో దాడి చేశారు. కానీ ఇక్కడ ఎవరూ ఏమీ చూడలేదు. పర్వాలేదు. అవును, మీ అమ్మాయి అమీషా ఏ రూమ్లో ఉన్నారు? ఏంటి, నా రూమ్లో హత్య? లేకపోతే లోపల ఎవరైనా చేశారా? సార్, ఇక్కడ ఏం జరుగుతుంది సార్? అమీషా, మీరందరూ ఆ రూమ్లో ఉన్నప్పుడు నువ్వు, నీ అమ్మ, మెలిటా, మీ ముగ్గురు తప్ప ఆ సమయంలో వేరే ఎవరైనా ఉన్నారా? లేదు మ్యామ్, మేము అక్కడ ఉన్నంత వరకు ఆ చోట్లో మీరు చెప్పినట్టు ఏమీ జరగలేదు. మేము వెళ్ళిన తర్వాత ఏదైనా జరిగి ఉంటే మాకెలా తెలుస్తుంది? మీరు మీ రూమ్ నుంచి ఈ రూమ్కి వస్తున్నప్పుడు మీరు బయట ఎవరైనా రావడం చూసారా? ఏమైనా అనుమానం వచ్చిందా మీకు? సార్, సార్, రక్తం ఉంది. స్నేహ, మ్యామ్, నా కూతురికి ఏమైంది? అమ్మా, స్నేహని ఎవరో చెప్పేశారు. అరే దేవుడా, మమ్మల్ని ఎందుకు ఇలా శిక్షిస్తున్నా? మ్యామ్, ముందు డబ్బు ఎక్కడ పెట్టారో చెప్పండి. కబోర్డ్లో మొత్తం 5 లక్షల రూపాయలు పెట్టాను. ఇప్పుడు అందులో 2 లక్షలే ఉన్నాయి. 3 లక్షలు కనిపించలేదు. సార్, 3 లక్షలు మిస్ అవడం, అలాగే హత్య జరగడం, వీటి మధ్య ఏదైనా సంబంధం ఉందా? అలా చెప్పలేం పంకజ్. కబోర్డ్లో మొత్తం 5 లక్షలు ఉన్నాయి. కానీ దొంగోడు కేవలం 3 లక్షలే తీసుకువెళ్ళాడు. మిగిలిన 2 లక్షలు ఎందుకు తీసుకువెళ్ళలేదు? ఒకవేళ హంతకుడికి 3 లక్షలే అవసరమై ఉంటుంది. లేకపోతే వాడు ఇంటికి చెందినవాడే ఉంటాడు, లేదా హంతకుడు దృష్టి మార్చాలని ప్రయత్నిస్తూ ఉండొచ్చు. ఆ హంతకుడు స్నేహాని ఆ రూమ్లో చంపి ఈ రూమ్కి తీసుకొచ్చి దాచిపెట్టాడు. అంటే వాడు 2 రూమ్స్కి వెళ్ళాడు. ఈ 2 రూమ్స్ కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ రూమ్ కి నా దగ్గరే ఉండేది. అందులో నాది నగలు, డబ్బులు ఉండేవి. అయితే మరి ఈ రూమ్కి? ఈ రూమ్ కి 15 నిమిషాల క్రితం మేనేజర్ నాకు ఇచ్చారు. అంతకుముందు ఈ రూమ్ ని మేము ఉపయోగించనే లేదు. అలాగైతే సార్, ఆ హంతకుడి దగ్గర ఆ 2 రూమ్ తాళాలు ఎలా వచ్చుంటాయి? ఆ విషయం మేనేజరే చెప్పాలి. ఒకే రూమ్ తాళని మనం వాడితే అన్ని రూమ్స్ని తెరిసేయవచ్చు. మరి మాస్టర్ కీ ఎక్కడుంది? మా రిసెప్షన్లో ఉన్న డ్రాయర్లో సార్. కానీ డ్రాయర్ లాక్లో ఉంటుంది. ఎస్ సార్, ఆ తాళం మా దగ్గరే ఉంది. ఇవ్వండి. ఓకే. అరే, తాళం ఎక్కడ లేదే, ఎక్కడ పోయింది? నాకు తెలియదు సార్. మాస్టర్ కి ఈ డ్రాయర్లో ఉంటుందని ఎవరెవరికి తెలుసు? అన్ని స్టాఫ్కి తెలుసు. స్టాఫ్ అందరినీ రమ్మనండి. మాస్టర్ కి ఎవరి దగ్గర ఉందో అడగండి త్వరగా. సార్, ఇందాక నేను వాష్రూమ్కి వెళ్ళాను. అప్పుడు గిరీషే ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు సార్. గిరీష్ ఇక్కడ తిరుగుతున్నాడా? ఒక నిమిషం. గిరీష్ ఎవరు? మా వెయిటర్. నేను పిలుస్తాను, ఆగండి. పిలవండి. ఇక్కడ చూడండి, గిరీష్ని త్వరగా రిసెప్షన్కి పంపించండి. ఏంటి, వెళ్ళిపోయాడా? ఎప్పుడు? అవునా, సరే, ఓకే. ఇప్పుడే ఏదో పని మీద బయటికి వెళ్ళాడట సార్. వారే వా, వాడు మాస్టర్ కీని దొంగలించి టీనాని, స్నేహాన్ని చంపాడు. తర్వాత పారిపోయాడు. సార్, గిరీష్ మాతో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. చాలా మంచి కుర్రాడు సార్. వాడెంత మంచివాడో మేం కనిపెడతాం. వాడి నెంబర్ వెంటనే మాకు పంపండి. అన్నయ్య, వాళ్ళు నన్ను ఇంట్లో ఉంచుకుంటారా? ఖచ్చితంగా. ఎందుకు కాదంటావు? వీళ్ళకి కావాల్సింది మనం తీసుకొచ్చాం. వీళ్ళు ఒప్పుకుంటారు. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసావా?
నాకు ఒకటి అర్థం కావటం లేదు. ఎలా అన్నయ్య చెల్లెలు ఇలా సిగ్గు లేకుండా వచ్చి నిల్చున్నారు? మేము సత్రమా నడుపుతున్నాం. బాబాయ్ గారు, నేను మా చెల్లిని ఇక్కడ వదలడానికి వచ్చాను. ఇలా చూడు, నీకు 100 సార్లుకు పైగా చెప్పాను, మాకు కావాల్సింది నువ్వు ఇచ్చేంత వరకు నీ చెల్లెలికి ఇంట్లో చోటు అన్నదే లేదు. మీ చెల్లి కోసం ఇంత చిన్న విషయాన్ని కూడా నువ్వు చేయలేవా? అమ్మగారు, డబ్బులు తీసుకొచ్చాను. ఇదిగోండి, మీరు అడిగిందంతా తీసుకొచ్చాను. అదే సంగతి. బాధ్యత గల అన్నయ్య చేయాల్సిన పని ఇదే. రామ్మా, రా రా. ఇక మీరు లోపలికే వెళ్ళాలి, జైలుకి. వరకట్నం తీసుకున్న నేరం కింద. మీరంతా ఎవరు? సిఐడీస్. సిఐడి? నీకు సిగ్గుగా లేదు? ఒక ఆడదాని వయ్యుండి ఇంకొక ఆడదాని జీవితాన్ని నాశనం చేస్తున్నా. నేనెప్పుడు అడిగానండి? గిరీష్ తమ్ముడే ఇది సంతోషంగా మనకిస్తున్నాడు. తను చాలా ఇష్టపడి ఇస్తున్నాడు. అలాగే మీరు ఇష్టపడి తీసుకుని లోపలికి వేసుకున్నారు. అది నేను నా చెల్లి కాపురం నిలబెట్టడానికి కొంచెం డబ్బు తీసుకున్నాను సార్. సార్, నా చెల్లిని కాపాడడానికి ఇలా చేశాను. కాజల్, కాజల్, ఎక్కడున్నా నువ్వు? నెమ్మది, జాగ్రత్త. పడుకోమ్మా. నీకేం కాదు, చెప్పమ్మా. కాజల్, నువ్వెందుకు ఇలా చేశావు? ఏంటి పిచ్చి పని? నీకేమైందమ్మా? ఉండు, ఒక్క నిమిషం ఉండమ్మా. నేను నీళ్ళు తీసుకొస్తాను. కాజల్, కాజల్, రామ్మా, రా. నెమ్మదిగా. ఇదిగో నీళ్ళు తీసుకో. నీళ్ళు తాగు. నెమ్మదిగా. నీకేం కాదు, నీకు నేనున్నానమ్మా. నీ అన్నయ్యను వదిలి వెళ్ళాలనుకున్నావా? బాధపడుకో. పెళ్ళైన తర్వాత ఆ ఇంట్లో మా ఆయనతో అక్కడ ఉండలేకపోతున్నాను. నేను కలిసి బతకలేకపోతున్నాను. అయ్యో పిచ్చి తల్లి, ఇందులో నీ తప్పేముంది? అసలు తప్పంతా నాదే కదా. నేను నీ పెళ్లిలో ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయాను. అన్నయ్య, అందరూ కలిసి నేను చంపేస్తారు. వాళ్ళు అడిగిందంతా నువ్వు చేసావు కదా. వద్దమ్మా, ఇంకా 3 లక్షలేగా బాకీ. చూడు, ఆ 3 లక్షలు ఇచ్చేస్తాను. వాళ్ళు నిన్ను తీసుకెళ్తారు, నాకు నమ్మకం ఉంది. ఇంత డబ్బుల్ని మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? తప్పకుండా తెస్తా. నేను తెస్తానమ్మా. కానీ నువ్వు నాకు మాట ఇవ్వమ్మా. నువ్వు నాకు మాటిస్తావా ఎప్పుడు ఇలా చేయవని? ఈ అన్నయ్యని వదిలి ఎప్పుడు వెళ్ళవు కదా. నేను ఇక మీదట ఇలా చేయనన్నయ్య. నన్ను క్షమించన్నయ్య. నీ చెల్లెల జీవితం కాపాడడం కోసం ట్రీనా, స్నేహాల జీవితం నాశనం చేశావు. వాళ్ళని చంపేశావు కదా నువ్వు. ఏమిటి హత్య? అరే లేదు సార్, నేనే హత్య చేయలేదు సార్. లేదు సార్, మీరు తప్పుగా ఏదో అర్థం చేసుకున్నారు. మా అన్నయ్య అలా అంతా చేసుండ్రు. అవును సార్, నేను ఎవరిని హత్య చేయలేదు సార్. సార్, నా మాట నమ్మండి సార్, నేను ఎవరిని హత్య చేయలేదు సార్. సార్, నేను ట్రీనా మేడంకు కేవలం ఒక కీస్ మాత్రమే ఇచ్చాను సార్. సార్, ఆవిడ నాకు అందుకు బదులుగా 3 లక్షల రూపాయలు ఇచ్చింది సార్. సార్, నేను నిజమే చెప్తున్నాను. అసలు ఈ స్నేహ అంటే ఎవరు నాకు తెలియదు సార్. ఏమిటి, మాస్టర్కి ట్రీనాకు నువ్వే ఇచ్చావా? అవును సార్, నేను రిసార్ట్లో ఇచ్చాను. ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు. ఇదిగో తీసుకోండి. అంటే సార్, దీనికి అర్థం టీనానే ఆ 3 లక్షల్ని అక్కడి నుంచి దొంగిలించింది మాస్టర్ కీ కోసం. కానీ సార్, స్విమ్మింగ్ పూల్ దగ్గర ట్రీనా బాడీ దగ్గర ఎటువంటి మాస్టర్ కీ దొరకలేదు కదా సార్. అంటే ఆ హంతకుడి చేతే ఈ మాస్టర్కి ఇంకా ఉండాలి. ట్రీనాని హత్య చేసిన తర్వాత స్నేహాని కూడా హత్య చేయడానికి ఆ మాస్టర్ కీని ప్రయోగించాడు.
అంటే హంతకుడు మాస్టర్ కీ కోసం ట్రీనాని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ మాస్టర్ కీ హంతకుడి దగ్గరుంది. అసలు వీడి ఆలోచన ఏంటి? కార్పెట్లో ఉన్న ఈ రక్తం మన స్నేహ యొక్క రక్తంతో మ్యాచ్ అవుతుంది. కానీ ఒక విషయం, కార్పెట్లో ఉన్న రక్తంతో పాటు నాకు విషం కూడా దొరికింది. విషమా? చాలా భయంకరమైన విషయం. అది ఎంత డేంజరస్ అంటే ఒక్క బొట్టు నాలుగు తగిలినా వెంటనే మరణం సంభవిస్తుంది. ఓ, అంటే ఆ రూమ్లో ఉన్న వాళ్ళు ఎవరికో విషయం ఇవ్వడం కోసం మాస్టర్ కీని దొంగిలించారు. అలాగైతే సలంకి సార్, స్నేహ మరణం విషం తాగడం వల్లే అయ్యిందా? కాదు, విషం వల్ల కాదు. తను మరణం ఈ ఫ్లవర్ వాస్ వల్లే జరిగింది. వాస్లో ఉండే ఈ రక్త మరకలు స్నేహాది. అయితే సార్ గదిలో ఏం చేస్తున్నట్టు? విషయం అక్కడ ఎందుకు ఉంది అని అడగడం చాలా తెలివైన ప్రశ్న. కొంచెం జాగ్రత్తగా గమనించండి. నేను అనుకున్నది ఏమిటంటే విషయం తెలియకుండానే దాని మీద పడింది. ప్లాన్ ప్రకారం పడినట్టుగా నాకేమనిపించలేదు. అంటే ఆ రూమ్లో స్నేహ హత్య జరుగుతున్నప్పుడు ఆ విషయం కింద చిందుంటుంది. ఒకటి ఆ విషయం స్నేహ దగ్గర ఉండాలి, లేదా ఆ హంతకుడి దగ్గర ఉండాలి. ఎవరో ఎవరికో ఇవ్వాలనుకున్నారు. యువర్ రైట్. కానీ సార్, హంతకుడు ఎవరిని చంపాడు? ఒకవేళ ఇలా కూడా జరుగుంటుంది. ఆ హంతకుడు మాస్టర్ కీని యూజ్ చేసుకుని ఆ రూమ్లోకి వెళ్ళాడు. ఎందులోనో వాడు విషం కలపాలనుకున్నాడు. కరెక్ట్గా ఆ టైంకే స్నేహ ఆ రూమ్లోకి వెళ్ళింది. సాక్ష్యాన్ని తప్పించడం కోసం స్నేహాన్ని వాడు అటాక్ చేశాడు, చివరికి చంపేశాడు. కరెక్ట్గా ఆ టైంలోనే కార్పెట్ మీద విషం పడి ఉంటుంది. యువర్ రైట్. కానీ సార్, హంతకుడు ఎందులో విషాన్ని కలపాలనుకున్నాడు? ఆబ్వియస్లీ ఫ్రెడీ తినే పదార్థంలోనే. కాఫీలోనే. కానీ సార్ కాఫీ అప్పటికే కింద పడిపోయింది. ఒకవేళ కింద వంపేసిన విషయం తనకు తెలియదనుకుంటా. ఆ హంతకుడు ఆ రూమ్లో కాఫీ తాగే వాళ్ళని ఎవరినో చంపాలనుకున్నాడు. సార్, అక్కడ అమిషా మరియు తన అమ్మ కాఫీ తాగారు. అంటే వాళ్ళిద్దరిని చంపాలనుకున్నాడా? ఒకరినా ఇద్దరినా అన్న విషయం ఇప్పుడు చెప్పలేం. ఓ పంచే, పెళ్లికొచ్చిన అంతమంది గెస్టుల డీటెయిల్స్ కలెక్ట్ చేయి. అక్కడొచ్చిన వాళ్లలో ఎవరితోనైనా వాళ్ళ అమ్మకి పాత పగలు ఉన్నాయా అని చెక్ చేయి. మనం మోటిని కనిపెట్టి తీరాలి. మేము మిమ్మల్ని అందరినీ హంతకుడెవరో కనిపెట్టడం కోసమే ఇక్కడికి రమ్మన్నాం. అయితే హంతకుడు ఇక్కడే ఉన్నాడంటున్నారా? అవును, ముమ్మాటికి. వాడు మీ అందరికీ బాగా కావలసినవాడు. ఎవరు సార్ అది? ట్రీనాని స్నేహని చంపింది ఒక్కడే. ముందు ట్రీనాని చంపాడు, తర్వాత స్నేహని కూడా చంపాడు. సార్, నా కజిన్ని, నా ఫ్రెండ్ని ఎవరు హత్య చేశారో చెప్పండి. వాడే. ఎవరిని మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారో వాడే. తరుణ్ అలా చేసేవాడు కాదు. ఎందుకు సార్ ఇలా నింద వేస్తున్నారు? సార్, తరుణ్ అసలు ఇలా చేయడు సార్. ఖచ్చితంగా సార్ నన్ను నమ్మండి సార్, నేను ఇలా చేయలేదు సార్. నేను ఎవరిని చంపలేదు సార్. నేరస్తులందరూ ఇలాగే చెప్తారు. నువ్వు బీరోకురా, నీ స్టోరీస్ అని అక్కడ వినిపించావు. తీసుకురండి వెళ్ళి. నేనేమి చేయలేదు సార్. మా అబ్బాయి వాళ్ళంతా చేయరు సార్, చెప్పేది వినండి. మా దగ్గర సాక్ష్యాలున్నాయి సార్. మంచివేళ నిజాలన్నీ పెళ్లికి ముందే మనకు తెలిసిపోయింది. ప్రశాంతంగా ఉండండి. తను నాకు నమ్మక ద్రోహం చేశాడు. తనపై నేను పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు నేను తనని క్షమించను. అమ్మా, ఇక్కడి నుంచి నన్ను తీసుకువెళ్ళండి. నేను ఉండలేను, ప్లీజ్. ఇక్కడ నుంచి రేపు ఉదయాన్నే మనం బయలుదేరుతున్నాం. మీరందరూ రేపు రండి. ఇక ఈ పెళ్లి జరగదు. పదమ్మా.
పెళ్లి కొడుకుని పట్టుకున్నారు, కేసు క్లోజ్ అయిందని అనుకున్నావా? లేదు, మేము నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకున్నాం. అందుకే మేము తరుణ్ని పట్టుకున్నట్టు డ్రామా ఆడాం. తరుణ్, నువ్వు మాకు హెల్ప్ చేయాలి. మాకొకరి మీద అనుమానం ఉంది. వాళ్ళని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఎవరు సార్? అది ఎవరన్నది మేము ఇప్పుడు చెప్పాం. బట్ ఆ హంతకుడిని బయటికి తేవడానికి మేము నిన్ను అరెస్ట్ చేయాలి అందరి ముందు. ఓకే సార్. ఓకేనా? సరే, ఓకే. ఆ ముసుగు తీసి నీ మొహాన్ని అందరికీ చూపించు. కాజల్, నువ్వా? ఆంటీ, మీరు నాకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలి అంతే. అమీషా మరియు తరుణ్ని నేనే కలిపాను కదా. వన్ సెకండ్. హలో. నువ్వు టెరెస్కి రా, నీ పని పూర్తయిపోయింది. ఇదిగో వస్తున్నా. స్నేహ, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నువ్వు అడిగిన మాస్టర్కి. థ్యాంక్స్ రీనా. ఎనీథింగ్ ఫర్ యూ. ఇప్పుడు నువ్వు పగకు పగ తెచ్చుకోవచ్చు. అమిషాని చంపే. ఎవ్వరికీ ఏమీ తెలీదు, ఎవ్వరికీ ఏ సాక్ష్యం కూడా దొరకదు. అంతేకాదు, నువ్వు చనిపోయిన తర్వాత ఏమీ సాక్ష్యాలు ఉండవు. ఆంటీ, ఆంటీ, ఆ ట్రీనా. ట్రీనాకేమైంది? ఆంటీ, తను చనిపోయింది. స్నేహ, ఆ కబోర్డ్ని నేను తెరిచి ఉంచాను అనుకుంటున్నాను. నువ్వు కొంచెం వెళ్ళి చెక్ ఓకే, చేయమ్మా. ఇప్పుడే వెళ్తాను. కాఫీ కింద పడింది. ఇప్పుడు నేను ఈ విషయాన్ని దేంట్లో కలపాలి? విషమా? స్నేహ, నువ్వా? ఇప్పుడు నువ్వేమన్నావు? ఏంటా విషయం? లేదు, ఏమీ లేదు. నువ్వేదో చెప్పావు. ఏమీ లేదే. నీ చేతుల్లో ఏంటది? ఏమీ లేదే. ఈ చేతిలో ఏముందని అడిగాను. ఏంటి దాస్తున్నావు? ఏంటిది? తాళం నా దగ్గర ఉంది, నువ్వెలా లోపలికి వచ్చావు? ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే అందరితోనే చెప్తాను. ఎందుకు నువ్వు ఇచ్చేసావు? నేను తరుణ్ని లవ్ చేశాను. నువ్వు ఏంటి? హమేషా నా ప్రేమని తీసుకెళ్ళింది. ప్రేమ కోసం ఎవరు ఎవరిని చంపకూడదు. అయితే టీనా కూడా నీకు హెల్ప్ చేసింది. తనని ఎందుకు నువ్వు చంపావు? అందుకే నేను సాక్ష్యం లేక చేయాలనుకున్నా. ఎప్పుడూ తప్పుడు మార్గంలో వెళ్ళి ఏవీ సాధించలేం కాజల్. చివరికి మన జీవితం నాశనం అవుతుంది. ఇప్పుడు జైల్లో కూర్చుని చేసిన తప్పుల గురించి బాధపడు. ఆలోగా నీకు ఉరిశిక్ష పడుతుంది. లేదు సార్, ఐఎమ్ సారీ. నన్ను క్షమించండి కాజల్. ప్లీజ్ నన్ను క్షమించు కాజల్. ఆంటీ, ఐఎమ్ సో సారీ.